సెప్టెంబర్ నెల 13వ తారీఖున తులా సంక్రమణం కుజుడు చేయబోతూ ఉన్నారు. కుజుని యొక్క మార్పు చాలా కీలకమైనటువంటిది. దాదాపుగా ఒక సంవత్సర కాలం పాటు స్తంభించి మొత్తం భూ లావాదేవీలన్నిటినీ కూడా స్తంభింపజేసినటువంటి గ్రహం కుజుడు. రియల్ ఎస్టేట్ వ్యాపారము, ఇళ్ళు అమ్మకాలు కొనుగోలు, వెంచర్లు వేసి వ్యాపారం చేద్దామనుకునేటువంటి వారందరినీ కూడా దివాళా తీసేలా చేసినటువంటి గ్రహం కుజుడు. ఆయన తిరిగి ఆ స్తంభనని వదిలిపెట్టి క్రమేపీ ఆయన యొక్క నీచక్షేత్రాన్ని వదిలిపెట్టి స్వక్షేత్రంలోకి, తదుపరి ఉచ్చక్షేత్రంలోకి వెళుతూ ఉన్నటువంటి రోజుల్లో భాగంగా సెప్టెంబర్ నెల 13వ తారీఖు నుండి మాసార్థత కుజ ఒక 45 నుండి 48 రోజుల పాటు తులా సంక్రమణంలో, అంటే తులారాశిలో ఆయన యొక్క సంచారం అనేటువంటిది కొనసాగుతుంది. ఆయన యొక్క సొంత నక్షత్రమైనటువంటి చిత్తా నక్షత్రం 3వ పాదంలో ఆయన ప్రవేశించి 45 నుండి 48 రోజుల పాటు ఆ రాశిలో కొనసాగుతూ కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి శుభ ఫలితాన్ని ఆయన కలిగించబోతూ ఉన్నారు. ముఖ్యంగా కుజుడు యోగించేటువంటి రాశులు కొన్ని ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి రాశి సింహరాశి. సింహరాశి వారికి తృతీయ స్థానమందు కుజుడు చాలా యోగకారకుడుగా ఉండబోతూ ఉన్నారు. ఇక తదుపరి ధనురాశి వారికి లాభస్థానమందు కుజుడు విపరీతమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఈ రెండు రాశులతో పాటుగా షష్ఠ స్థానమందు వృషభ రాశి వారికి కుజుడు విశేషించి యోగదాతగా ఉండబోతూ ఉన్నారు. ఈ 3 రాశుల వారికి కుజుడు తన యొక్క అతి శుభప్రదమైనటువంటి ఫలితాలని, అతి రాజయోగ కారకమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. ఇది వాస్తవమైనటువంటి విషయం. సత్వభూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్రాగ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకుడుగా కుజుడు తన యొక్క కారకత్వాలు అన్నిటినీ కూడా సమృద్ధిగా ప్రసాదించేటువంటి స్థితిగతులు ఈ 3 రాశుల మీద కూడా ఉన్నాయి. ఇక ఇదే కుజుని యొక్క సంచారము కొన్ని రాశులకి ప్రతికూలంగా కూడా ఉంటుంది. ఉదాహరణకి తులారాశి వారికి జన్మరాశి యందు కుజుడు ప్రతికూలమైనటువంటి ఫలదాత, యక్షరాక్షస పీడితం అన్నారు. జన్మరాశి యందు కుజుడు రాక్షసుడు పీడించినట్టు పీడిస్తారు అని. తదుపరి వృశ్చిక రాశి వారికి కూడా వ్యయస్థానమందు కుజుడు ఇబ్బంది పెడతారు. అర్ధాష్టమ స్థానమందు కర్కాటక రాశి వారికి, అష్టమ స్థానమందు మీనరాశి వారికి కూడా కుజుడు విపరీతమైనటువంటి దుష్ఫలితాలను ఇచ్చేటువంటి స్థాయిలో ఉంటారు. ఈ కుజుడు మీన, కర్కాటక, తుల, వృశ్చిక రాశుల వారికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నప్పుడు ఆ కుజ సంబంధమైనటువంటి దుష్ప్రభావాల నుండి బయటపడడానికి కుజగ్రహ అధిష్టాన